హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి అండి. 2 కేజీల కొలతలతో చేస్తున్నాను. 2 కేజీల టమాటాలు ఆర్గానిక్ టమాటాలు అండి. పచ్చి దోరకాయలు తీసుకున్నాం మేము. కడిగి 2 గంటలు శుభ్రంగా ఆరబెట్టాను. 2 డబ్బాలు ఉప్పు కొలుసుకోవాలి. ఇలా ఆరినాక మనం ఇది ఇలా కోసుకోవాలండి. తొడాలు తీసేసి, ఈ దోరకాయ నిల్వ పచ్చడికి బాగుంటాయి. పెద్దకాయ అయితే 6 ముక్కలుగా కోసుకోవాలి. ఇది సంవత్సరమైనా నిల్వ ఉండిద్ది ఈ పచ్చడి. ఇలాగే అన్నీ కోసుకుని మధ్యలో ఉప్పు పోసుకోవాలి. గ్లాస్తో కోసుకుని 3 రోజులు ఊరనియాలండి. మూడో రోజు పిండి ఎండలో పోసి రావాలి. ఒక్కరోజు ఇదిగో 2వ డబ్బా కొలిసాను ఉప్పు. మళ్ళీ పైన కత్తి ఉప్పు పోయాలి మొత్తం కోసినాక. ఎంతో జ్యూసీగా వచ్చింది పచ్చడి. ముందులు కొట్టినవి కాదు ఇవి, అందుకని పచ్చడి రుచిగా ఉండిద్ది. ఇది ఇలా 3వ రోజు ఇలా పిండుతున్నాను నేను. బొట్టులోకి పిండి అరగంట పక్కన పెట్టాలి. ఆ రసం అంతా దిగిద్ది ఏమన్నా. అది చూసి ఎంత వచ్చిందో చూడండి. ఎందుకంటే ఆ దానిలో ఉన్న రసం కూడా దిగిద్ది అనమాట. నేను పిండి ఒక అరగంట పక్కన పెట్టి అది ఒక క్లాత్లో ఎండబెట్టొచ్చా పైన. రెండు రోజులు ఎండబెట్టామంటే పచ్చడి గట్టిగా అయిపోయింది. ఒక్కరోజు అయితేనే మనకు పచ్చడి బాగా పలసగా వచ్చింది. ఇలాగే పిండుకోవాలండి. ఇదిగో నిండిపోయింది బుట్ట. అరగంట పక్కన పెట్టాను. ఎండలో పోసి వచ్చినాక మనం పచ్చడి రుబ్బుకుందాం. 300 గ్రాముల చింతపండు అయితే ఇప్పుడు పెట్టాను నేను. నానబెట్టాలండి పొద్దున పూటే. బాగా నానిద్ది సాయంకాలం దాకా. కావాల్సిన పదార్థాలు: 100 గ్రాములు మామిడల్లం, 100 జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు పెద్దవి, 50 గ్రాముల మెంతులు అన్నీ వేపి ఇలా గిన్నెలో పోసుకోవాలి మనం. అదిగో జీలకర్రలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మామిడాల్లో ఒక మిక్సీలో పెట్టి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. మెంతుల పొడి ఒక పక్కన పెట్టుకోవాలి. వేపి మిక్సీ చేసుకుని, ఇదిగో టమాటాల ముక్కలండి మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే మాది 2 రాళ్ళ గ్రైండర్ కదా, మెదగం అన్నమాట. దాంట్లో మిక్సీలో వేసుకుని చింతపండు గుజ్జు వేసుకున్నాం. పొద్దున పూట పెట్టాం కదా, అది నానిపోయింది. 300 గ్రాములు వేసాను నేను, 2 కేజీలు కరెక్ట్ కొలతలు. ఆ టమాటా గుజ్జు కూడా వేసాను, మిక్సీ వేసింది. మొత్తం మెదిగినాక మసాలాలు వేద్దాం. కొంచెం మెదగాలి.
అది మామిడి అల్లం కొంచెం వేసాను, మసాలా కూడా వేసాను కొంచెం మెదిగిద్దని. ఒక స్పూన్ పసుపు వేసాను. కొంచెం మెదిగినాక మెంతుల పొడి కూడా వేసాను. మెంతి పిండి వేసానండి. 50 గ్రాములు సరిపోయింది 2 కేజీలకి. 2 వాయిలుగా వేసాను నేను ఈ పచ్చడిని. అది కారం వస్తున్నానండి. ఎంత కలర్గా ఉంది కారం. ఘాటుగా ఉండిద్దని నేను 2 కేజీలకి గ్లాసున్నర కారం పోసాను. కొలత కరెక్ట్ సరిపోయింది. 400 గ్రాముల కారం, కేజీకి 200. ఒక కాయ నిండిపోయింది, మెదిగింది బాగా, తీసుకుంటున్నాను. 2 వాయిలుగా వేసాను అనమాట నేను. పీసులు ఏమన్నా వచ్చినా తీసేసుకోవాలి, పచ్చడి బాగుండిద్ది. ఈ గ్రైండర్లో అయినా మెత్తగా మెదిగిందండి పచ్చడి, బాగా వచ్చింది పలసగా. జ్యూస్ ఎక్కువ వచ్చింది కాబట్టి పచ్చడి బాగా పలసగా వచ్చింది. గట్టిగా కాకుండా పలసగా వస్తేనే రుచిగా ఉండిద్ది పచ్చడి ఎప్పుడైనా. చూడండి, అది 2 కేజీల పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. గాజు సీసాలు కడిగి పొద్దున్నే ఎండలో పెట్టాను, దాంట్లో భద్రపరుచుకుంటున్నాం. 2 సీసాలు నిండా పెట్టాను. ఇంకో సీసా పచ్చడి తాలింపు వేసుకున్నాం మేము. బయట పెట్టిన 3 నెలలు ఉండిద్ది, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంతే కలర్గా ఉండిద్ది. 2 బాటిల్ అండి ఇగో, గాజు సీసాలు కొన్నాను నేను. బాండీ పెట్టి 1/2 కేజీ నూనె పోసుకుందాం. శనగ నూనె లేదండి, మామూలు సన్రాప్ పోసాను. శనగ నూనె అయితే ఇంకా బాగుండిద్ది, గోల్డ్ రప్పు మేము వాడేది. ఎంతో రుచిగా ఉండిద్ది ఇది. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నాం, 4 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం, సువాసనగా ఉండిద్దని తాలింపులో. కొంచెం ఇంగువ పొడి వేయాలి, మంచి సువాసన వచ్చింది తాలింపు. ఇది ఆరిపోయినాక పచ్చడి వేసి కలుపుదాం. అదిగోనండి, తాలింపు వేసి కలుపుతున్న పచ్చడి. ఎంతో పలసగా జ్యూసీగా పచ్చడి బాగుందండి. కలర్ కానీ ఈ కాసిన తాలింపు కూడా సరిపోయింది. ఇలా పట్టండి, మేము ఆ కొలతలతో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఎలా పచ్చడి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాగే పట్టుకోండి, అమోఘంగా కుదిరిద్ది ఈ పచ్చడి. టమాటా దోరకాయలే పట్టుకోండి పచ్చడి. పండిన కాయ పచ్చడి రుచిగా ఉండదు, నిలవ ఉండదు. ఇది టిఫిన్కి కానీ, ఇడ్లీకి, అట్టు, దోశ, అన్నంలోకి కూడా బాగుండిద్ది. ఇంకో గాజు చేసి అయిందండి మాకు పచ్చడి, తాలింపు వేసి పెట్టాను నేను. నేను పట్టిన విధానంగా మీరు కూడా టమాటా బట్టి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.